హాయ్ గాయ్స్, మనకి కెమెరాస్ ఎంత ఇంపార్టెంటో లెన్స్ కూడా అంతే ఇంపార్టెంట్. అటువంటి ఇంపార్టెంట్ అయిన లెన్స్ మనకి అమెజాన్లో అయితే ప్రైస్ డ్రాప్ అయ్యింది. సో కొంచెం ఎక్స్పెన్సివ్ లెన్సెస్ మనకి బడ్జెట్లో వస్తున్నాయి. సో ఆ బడ్జెట్ లెన్సెస్ ఏంటి, ఎవరికి యూజ్ అవుతాయి అన్నది మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. గ్యాడ్జెట్స్ బయింగ్ కోసం కొన్ని ఇంపార్టెంట్ టిప్స్ అయితే చెప్తాను. సో టాపిక్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ థింగ్ ఏంటంటే వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ. సో వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ ఎవరైతే బిగినింగ్లో ఉన్నారో వారికైతే జూమ్ రేంజ్ లెన్స్ అన్నది కావాలి. సో జూమ్ లెన్స్ కొనాలనుకుంటే మనకి ఏంటంటే మినిమం 1.2 lakh 1.3 lakh అబోవ్ అయితే ఉంటుంది. కానీ సిగ్మా నుంచి మనకి 100-400 ఇదైతే మంచి జూమ్ రేంజ్. ఇది బిగినర్స్ ఎవరైనా కొనాలనుకుంటే మాత్రం ఇది మనకి 72,000కి అయితే ఉంది. ఇది క్రేజీ ఆఫర్ అనమాట. ఈ లెన్స్ అనేది ఎప్పుడో చాలా ఇయర్స్ అవుతుంది రిలీజ్ అయ్యి, కాకపోతే మనకి స్టిల్ సేమ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో మీరు కళ్ళు మూసుకుని ఒకవేళ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్స్ ఎవరైనా బిగినింగ్లో ఉంటే ఖచ్చితంగా ఈ లెన్స్ అయితే తీసుకోండి. లేదు మేము వేరే లెన్స్కి వెళ్తాం అనుకుంటే మనకి సోనీ నుంచి 200-600 అయితే ఉంది. అది కూడా 1,60,000 మనకి 1,40,000కి ఉంది. సో అది కూడా మంచి డీల్. ఆ లెన్స్ అయితే సూపర్, ఇంక చెప్పక్కర్లేదు. ఆల్రెడీ నేను ఆ ప్రీవియస్ వీడియోస్లో ఆ లెన్స్ని మీరు చూసే ఉంటారు, నా దగ్గర ఉంది అది. సో అదైతే చాలా షార్ప్నెస్ అయితే ఇస్తుంది. కాకపోతే అది ప్రైస్ వచ్చేసరికి మనకి దీనికి దానికి 70,000 డిఫరెన్స్ అయితే ఉంది. సో అంత మనం పెట్టలేము అనుకుంటే సిగ్మా 100-400కి వెళ్ళిపోండి. రెండు మంచి లెన్సే. సోనీ వచ్చేసరికి 200-600, అది ఇంకా జూమ్ రేంజ్ ఇంకా ఎక్కువ వస్తుంది. సిగ్మా అనేసరికి 100-400. ఇది ట్రావెల్కి అండ్ వైల్డ్ లైఫ్ అండ్ స్పోర్ట్స్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేసరికి చాలా మంది అడుగుతున్నారు, నేను వీడియో ఎక్కువ తీస్తాను, యూట్యూబ్ వీడియోస్ తీస్తాను, నాకు మంచి లెన్స్ కావాలి అని అయితే కామెంట్స్ చేస్తున్నారు. సో వాళ్ళ కోసం ఏంటంటే మనకి సోనీ నుంచి 18-105 అయితే ఉంది. ఇది F4 అనమాట. ఇది యాక్చువల్ ప్రైస్ వచ్చేసరికి 47,000, కానీ మనకి ఈ సేల్లో ఏంటంటే 35,000కి అయితే వస్తుంది. సో కార్డ్ 7 అప్లై చేస్తే ఒక 500-1,000 తగ్గొచ్చు. ఇదైతే క్రేజీ ఆఫర్. ఎందుకు అని అంటే మనకి యూట్యూబ్ చేసేవాళ్ళు, వెడ్డింగ్స్ తీసేవారికి వీడియో పరంగా మంచి అవుట్పుట్ అయితే వస్తుంది. ఇది కాన్స్టెంట్గా F4 వాల్యూ అనమాట. 18 దగ్గర 105 దగ్గర కూడా F4ని యూజ్ చేసుకోవచ్చు. చాలా ప్లస్ అవుతుంది. కానీ ఇది ఏపీఎస్సీ వరకు మాత్రమే, ఏపీఎస్సీ కెమెరాస్ యూజ్ చేసిన వరకు మాత్రమే. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇండోర్లో చాలామంది తక్కువ డిస్టెన్స్లో వీడియోస్ రికార్డ్ చేస్తారు. సో వారికి కూడా ఏపీఎస్సీ వారు ఎవరైతే ఉన్నారో వారికి కూడా సిగ్మా 16mm f1.4 ఇదైతే లో లైట్లో కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ ఇస్తుంది. ఇది మనకు వచ్చేసి 36,500కి అయితే మనకి అమెజాన్ సేల్లో అవుతుంది. ఇది కూడా చాలా మంచి ఆఫర్. మీరు బాడీ ఒకటే తీసుకుని ఓన్లీ యూట్యూబ్ కొరకు ఇండోర్లోనే తీస్తాము, ఫిక్స్డ్గా కెమెరాని పెట్టి తీస్తాం అనుకుంటే మాత్రం 16mm తీసుకోవచ్చు సిగ్మా. ఇది కూడా చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. ఇది కూడా చాలా మంచి క్రేజీ డీల్. అండ్ ఇదే ఏపీఎస్సీ కెమెరాస్కి ఆల్రౌండర్ లెన్స్ కావాలి, మాకు ట్రావెల్ కావాలి, ఫొటోస్ తీస్తాము, వీడియోస్ తీస్తాము అని అనుకుంటే మాత్రం టామ్రాన్ 1770. చాలామంది నన్ను అడిగినప్పుడు నేను ఇదే చెప్పాను, ఏంటంటే టామ్రాన్ 1770 తీసుకోండి. ఇది ఆల్రౌండర్ ప్లస్ లో లైట్లో కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇది f2.8 అనమాట. సో మనకి ఇండోర్లో తీసుకున్నా కొంచెం లో లైట్లో తీసుకున్నా కొంచెం లైట్ అయితే మనకి వస్తుంది. ప్లస్ అది కాకుండా 2.8 కాబట్టి బ్యాక్గ్రౌండ్ బ్లర్ అవుతుంది, సబ్జెక్ట్ కూడా మంచిగా కనిపిస్తుంది. ఇది మనకు ఫొటోస్కి తీసుకోవచ్చు అండ్ వీడియోస్ కూడా తీసుకోవచ్చు. క్రాప్ సెన్సార్స్ కెమెరాస్ ఎవరైతే ఉన్నాయో వారి కోసం అనమాట. ఈ లెన్స్ మనకి యాక్చువల్లీ ప్రోడక్ట్ దించినప్పుడు 67 పెట్టాడు. తర్వాత ప్రైస్ తగ్గుతూ ఇప్పుడు వచ్చేసరికి సేల్లో 47,000కి అయితే ఉంది. మీరు కార్డ్స్ అప్లై చేస్తే 45,000కి అయితే రావచ్చు. ఇది కూడా చాలా మంచి డీల్. మీరు ఒక కెమెరా తీసుకుని ఫర్ ఎగ్జాంపుల్ ZV-E10 కానీ లేదు అనుకుంటే సోనీ A6400 6600 దానిపైన ఈ లెన్స్ వేస్తే 1,10,000కి అయితే మీకు కెమెరా ప్లస్ బాడీ వచ్చేస్తుంది. చాలా మంచి ఆఫర్ ఇది ఈ లెన్స్తో పాటు. సో ఈ లెన్స్ కూడా మీరు ప్రిఫర్ చేయొచ్చు. లేదు మేము ట్రావెల్ చేస్తాము, కొంచెం ఇంకా జూమ్ రేంజ్ కావాలి అని అనుకుంటే మాత్రం టామ్రాన్ నుంచి మనకి 18-300 ఉంది. ఇది కూడా మంచి లెన్స్. కాకపోతే ఏంటంటే ఇది 3.5 నుంచి 6.3 వరకు అయితే వస్తుంది. 18 దగ్గర మనకి 3.5 వస్తుంది అండ్ 300 దగ్గర ఏంటంటే 6.3 వస్తుంది. ఇది మనకి 40,000 రేంజ్లో అయితే ఉంది. 40,000 రేంజ్లో మనకి అన్ని లెన్స్లని కవర్ చేస్తుంది అనమాట. అంటే ఎలా అంటే 18 వైడ్ యాంగిల్ లెన్స్ని కవర్ చేస్తుంది, 300 టెలిఫోటో లెన్స్ని కూడా కవర్ చేస్తుంది. ఇది ట్రావెల్ ఫోటోగ్రాఫర్స్కి ఆల్రౌండర్ లెన్స్ కావాలనుకుంటే తీసుకోవచ్చు. కాకపోతే లో లైట్లో అంత మంచి పర్ఫార్మెన్స్ రాదు, ఎందుకంటే 3.5 అబోవ్ కాబట్టి. సో లైట్ ఉన్న దగ్గర అయితే మనకి ఈ లెన్స్ అయితే బాగుంటుంది. పర్సనల్ యూజ్కి అండ్ ట్రావెల్ కంటెంట్కి ఇదైతే బెస్ట్ లెన్స్ అని చెప్పొచ్చు. ఇంకా మనకి ప్రైమ్ లెన్సెస్ విషయానికి వస్తే విల్ట్రాక్స్ నుంచి 85mm ఉంది. ఇది 1.8. మనం సోనీలో 85mm తీసుకుంటే మనకి 50,000 పైనే ఉంది. అదే మనం విల్ట్రాక్స్లో కానీ ప్రిఫర్ చేస్తే మనకి ఇది ఏంటంటే 29,000కి అయితే మనకి లెన్స్ కనిపిస్తుంది. ఇది మంచి చాయిస్, సోనీకి ఆల్టర్నేటివ్ అనమాట. పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది, ప్రిఫర్ చేయొచ్చు. మనం కెరీర్ స్టార్టింగ్లో మనం యూజ్ చేయాలి తక్కువ బడ్జెట్లో అనుకుంటే మాత్రం మనకి ఈ విల్ట్రాక్స్ 85mm అయితే తీసుకోవచ్చు. ఇది అవుట్డోర్కి మీరు వెడ్డింగ్స్ చేసేటప్పుడు, అవుట్డోర్ షూట్ చేసేటప్పుడు,
పోర్ట్రేట్స్ తీసేటప్పుడు ఈ లెన్స్ అయితే మనకు యూజ్ అవుతుంది. సో అది ఈ వీడియోలో ఏంటంటే మనం జూమ్ లెన్స్ కవర్ చేసుకున్నాం, వైడ్ లెన్స్ కవర్ చేసుకున్నాం అండ్ ప్రైమ్ లెన్స్ కూడా కవర్ చేసుకున్నాం. ఇవన్నీ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చే లెన్సులు. ఇవి మనకు ఒకేసారి ప్రైస్ రేంజ్ అన్నవి తక్కువగా వస్తున్నాయి డీల్స్లో. అందుకని ఒకవేళ మీరు లెన్స్ తీసుకున్న ఆలోచనలో ఉంటే ఈ లెన్స్లో ఏమైనా కన్సిడర్ చేయొచ్చు. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే మెయిన్ టిప్ అనుకోవచ్చు, లేకపోతే సజెషన్ అనుకోవచ్చు. సో మీరు లెన్స్ తీసుకునేటప్పుడు ఈ పాయింట్ అయితే కన్సిడర్ చేయండి. మీరు మీకు తగ్గట్టు స్పెసిఫికేషన్స్ని బట్టే లెన్స్ అనేది కన్సిడర్ చేయండి. మీరు ఎక్కువ బడ్జెట్ లెన్సెస్ తీసుకున్నా మీరు సఫర్ అవుతారు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడండి, ఈ వీడియో నేను సోనీ 50mm రికార్డ్ చేశాను. సోనీ A7 IV బాడీ ప్లస్ 50mm కేవలం 20,000 మాత్రమే. అది పర్ఫెక్ట్ అవుట్డోర్లో వీడియోస్ తీయడానికి. దానికి మీరు బ్యాక్గ్రౌండ్ బ్లర్ కూడా అవుతుంది చూడొచ్చు. సో అవుట్పుట్ బాగుంటుంది అనమాట. లెన్స్ అయితే 20,000 కానీ అవుట్పుట్ బాగుంది. ఇలా అనమాట. మనకి కావాల్సిన నీడ్స్ని బట్టే మన లెన్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇది ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అవసరమైన వరకు షేర్ చేయండి. బెల్ ఐకాన్ ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో, ప్రతి అప్డేట్ కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. మిస్ అవ్వకుండా